3 దశాబ్దాలుగా కలగా మిగిలిన వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ పూర్తి చేసి నిర్వాసితులకు పరిహారం ఇవ్వడం కూటమి చిత్తశుద్ధికి నిదర్శనమని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు. మార్కాపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో సాగు, తాగునీరు అందించే లక్ష్యంతో వేగంగా అడుగులు వేసిన సీఎం చంద్రబాబుకు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ హయాంలో ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా ఒక్క పైసా పరిహారం చెల్లించకుండా జాతికి అంకితం చేస్తున్నామంటూ జగన్ ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. వరప్రదాయిని వెలిగొండ ప్రాజెక్టు 30 జూన్ 2026 నాటికి మొదటి విడత 1,09,000 పైగా ఎకరాలకు సాగునీరు అందించేదానికి మేము మొదటి దశలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఈ యొక్క ప్రాజెక్టు తొలి విడతని జాతికి అంకితం చేయడం జరుగుతుంది అని ఏదైతే చెప్పామో దాదాపు ఒక 2-3 నెలలు ఈ నెలాఖరికి కానీ వచ్చే నెలలో కానీ ఆ దిశగా మొదటి దశ పూర్తి చేసేదానికి ఇప్పటికే ట్రయల్ రన్స్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక కమిట్మెంట్ స్పష్టంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కనబడతా ఉంది. మొత్తం కూడా ఒకసారి చూసినట్లయితే దాదాపు 768 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ 3 విడతల్లో నిర్వాసితులకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే పరిహారం ఉందో దాన్ని చెల్లించడం జరిగింది.